వీరబల్లితో సంబంధం ఏర్పడింది. మా ఊరితో హైదరాబాద్‌కు వీరబల్లికి ఆ, ఏమిటి సంబంధము? ఎలా మొదలైంది? మంచి ప్రశ్న వేసింది సార్. మీరు చక్కటి ప్రశ్న ఇచ్చారు. హ్మ్. ఇది ఎవరు ఎంతవరకు అడగలేదు, హ్మ్. మీరు అడిగారు. హ్మ్. చాలా సంతోషం మాకు. హ్మ్. వీరబల్లితో సంబంధము మాకు ఎప్పుడు ఏర్పడ్డదంటే 1976 ఓకే. ఫిబ్రవరి 1976 పౌర్ణమి. ఆ రోజు పౌర్ణమి, ఫిబ్రవరిలో ఒక పౌర్ణమి వస్తుంది. ఆ డేట్ మీకు ఈజీ తెలిసిపోతుంది. 76 క్యాలెండర్ తీసి పౌర్ణమి ఏ రోజు ఉందో ఆ రోజు మేము వీరబల్లిలో ఉన్నాం. అంతకుముందు ఒక రోజు ఉన్నాము, అంతకుముందు ఒక రోజు ముందు ఉండొచ్చు. అంటే పౌర్ణమి నాడు కార్యక్రమం కాబట్టి. అక్కడ మేము ఎందుకు వచ్చాము వీరబల్లి కంటే, మాకు ఒక గురువు ఉన్నాడు. గురువు ఆ ఫోటో గురు ఆయన పేరు మేము గురుస్వామి అంటాం. మా నానమ్మ గురువు ఆయన్నే, మా నాన్న గురువు ఆయన్నే, నా గురువు ఆయన్నే, ఇంకా ఇక్కడ మా చిన్నాయన గురువు ఆయన్నే. ఆయనకి ఎంతమంది శిష్యులం మేము. ఆ గురుస్వామి రాయచోటి తాలూకా సంబేపల్లె పక్కకు కొండువాన్లపల్లె కొన్ని ఊరు ఉన్నాయి. చిన్న జంగంపల్లె, పెద్ద జంగంపల్లె ఉన్నాయి. అక్కడ వాళ్ళు జంగమోళ్ళు గురువులు. అక్కడ పుట్టిండు గురువు. పుట్టి మహానుభావుడు. మేము పిల్లలం, మేము చిన్న పిల్లలము. మా నాన్నమ్మ దగ్గరికి వచ్చేవాడు, మా నాన్న దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వచ్చేవాడు. మంచి మహానుభావుడు, మంచి గురువు. ఆయన శిష్యులం మేము. గురుస్వామి అంటాం మేము. ఆయన గురుస్వామి అంటాం మేము. మాకు ఉపదేశం ఇచ్చిండు. మా అమ్మకి ఇచ్చిండు, మా నాయనకి ఇచ్చిండు, నాకు ఇచ్చిండు. ఆ గురువు ఇంకా చాలా మంది ఉన్నారు. మా చిన్నాన్న ఉన్నాడు, మా నాన్నమ్మ ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆయన శిష్యులు. త్యాగరాజు గారని, ఇంకా వేరే పేరు చాలా ఉన్నాయి. ఆ శిష్యులందరికీ గురువు అయిన మా పెద్దనాన్న అంటే ఆయన పేరు రామదాసు. పెద్దనాన్న మా నాయన అన్న, కానీ సొంతం అన్నగారు కజిన్. ఆ గురుస్వామి ప్రియ శిష్యుడు. ఆయన మొట్టమొదటి శిష్యుడు మా పెద్దనాన్న. కాబట్టి ఆయన తర్వాత ఆ గురువు శిష్యులు ఇద్దరు ముత్యాలు అమ్ముతుండే. గురువు ముత్యాలు అమ్ముకుంటూ తిరుగుతుండే. అక్కడి నుంచి ముత్యాలు తెచ్చుకొని హైదరాబాద్లో ముత్యాలు అమ్ముకుంటూ తిరుగుతుండే ఆయన. అక్కడ టెంపుల్లో ఉంటుండే. అక్కడ ఒక టెంపుల్లో కొన్ని రోజులు ఉన్నాడట. ఇక్కడ అది ఒక శివుని గుడి ఉంది, ఆ గుళ్ళో ఉంటుండేనంట. అలా 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 ఆ గుళ్ళో వండుకుంటూ ఆయన కాలం గడుపుతూ ముత్యాలు అమ్ముకుంటూ అలా ఆయన మా ఇళ్ళకు శిష్యులు ఇళ్ళకి వచ్చి పోతుండే. ఒక 2 సంవత్సరాలు ఒకసారి, 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చి పోతుండే. ఎక్కడి నుంచి? రాయచోటి తాలూకా చిన్న జంగంపల్లి, పెద్ద జంగంపల్లి వాళ్ళు. అక్కడ ఆయన పుట్టింది, ఆడ ఉన్నది ప్లేస్, ఆడ ఉన్నది. మేము పోయినాం, ఆయన పుట్టింది. ఇప్పుడు అందరు ఏమంటారంటే, అంటే మేము విన్నాము. ఏం విన్నామంటే, కడప పాత బస్ స్టాండ్ ఉంది కదా, ఆడ ఒక స్వామి ఉన్నాడు, అవధూత. వీళ్ళు అన్ననే అట, ఈ గురుస్వామి అన్న అట. అతను వీళ్ళంతా అవధూతలే అట. ఆయన కూడా ఈయన అన్న, ఈయన తమ్ముడు, అవధూతలు. అయితే మా గురువు మాకు చాలా ఇష్టం. ఎందుకంటే చక్కటి గురువు. 76 అంటే మీరు అప్పటికి 25 ఏళ్ళు. 25 ఏళ్ళు జాబ్ లో ఉన్నారు. జాబ్ క్లర్క్ రెగ్యులర్ కూడా అయింది. అప్పుడు రెగ్యులర్ అయిపోయింది, క్లర్క్ అయిపోయింది, అంత అయిపోయిందేమో. అప్పటికి 2 బిడ్డలు నాకు. 2 బిడ్డలు ఎత్తుకొని ఈ స్వామి శరీరం వదిలిపెట్టినని తెలిసింది మాకు. 1975లో వదిలిపెట్టాడట. అయితే ఇప్పుడు మనం ఆరాధన కార్యక్రమం ఎలా అనుకుంటున్నాము, వాళ్ళు ఈ మాఘ పౌర్ణమి ఫిక్స్ చేసిండ్రు కార్యక్రమం. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈయనది. ఆ మాఘ పౌర్ణమి కార్యక్రమానికి, మాఘ పౌర్ణమి ఫిబ్రవరిలో వస్తుంది. అది తిరునాళ్ళు జరిపిస్తారు. వాళ్ళ స్వామి వాళ్ళ బంధువులే, వేరే వాళ్ళు లేరు. వాళ్ళ మన్మన్లు
మనమరాన్లు, వాళ్ళ ఫ్యామిలీ కొడుకులు వాళ్ళే చేసుకుంటారు అది. అదే ఆశ్రమము ఎడబల్లె అప్పుడు ఆశ్రమం లేదు, అప్పటికి ఇంకా ఆశ్రమం కాలే. అప్పుడు ఎడబల్లె గ్రామంలో ఇళ్ళలో ఉండేవాళ్ళం. ఎవరింట్లో ఉండేవాళ్ళం అంటే మేము మన ఆయన పేరు ఏం పేరు, ఫస్ట్ మేము ఎంటర్ అయిన ఇల్లు ఏదంటే అచ్చమ్మ గారు, అచ్చమ్మ గారు అంటే ఫేమస్, ఒక పెద్ద ముసలామె ఆమె. అచ్చమ్మ గారు గురుస్వామి శిష్యురాలు ఆమె. అక్కడ మేము వస్తున్నాం అనగానే వాళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ అప్పుడు అన్ని గుడిసెలు, ఇప్పుడు ఇల్లేని అప్పుడు అన్ని గుడిసెలు ఉంటుండే. మాకు చాలా సంతోషంగా వీరబలికి వచ్చాము. వీరబలి నుంచి ఎడబలి అంటే కన్వెన్స్ లేదు. వీరబలి వరకు కారులో వచ్చాము. కారు భాస్కర్ రెడ్డి గారు నాన్న విశ్వనాథ్ రెడ్డి గారు ఇంట్లో కారు పెట్టాము. ఎక్స్ఎమ్మెల్యే ఇంటి గారు పర్మిషన్ తీసుకున్నాం. సార్ మేము ఇలా వచ్చాము, మాకేం తెలియదు, మాకు వీరబలి రాగానే మీ పేరు చెప్పారు అంటే ఏంది సార్, మేము ఎడబల్లెకి వెళ్ళాలి. అక్కడ మా గురుస్వామి గారు మా గురుస్వామి గారి యొక్క తిరణాలు ఉన్నాయట. మా గురువు మరి ఎడబల్లెకి వెళ్ళాలంటే మీ కారు పోదు ఇక్కడ నుంచి, ఈయన మీరు కారు పెట్టా, వాళ్ళ ఇంట్లోనే కారు పెట్టాం. ఆడికి వెళ్ళి లగ్గయ్య చేసుకొని పిల్లల్ని ఎత్తుకొని మీ బొంగోళ్ళ పళ్ళ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వాగులోకి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి, ఆ గుడిలోకి వెళ్ళి నడుచుకుంటూ 10 కిలోమీటర్లు తెలియదు మాకు. ఆడికి పోయినాం. ఆడ రాములు వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు ఉంది, ఆ ఫేమస్ అక్కడ పాపం. ఆయన ఎవరు అంటే రాములు అంటే ఆయన ఈ వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు జస్టిస్ ఉన్నాడు కదా, నాగార్జున రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తాడు ఆయన. రాములు అంటే ఆ ఇంట్లో వర్కర్స్ వీళ్ళంతా. రాములు అంటే ఆయన నాగార్జున రెడ్డి గారి తండ్రి. రాములు చనిపోయింది, చాలా ఏళ్ళు అయిపోయింది. నాగార్జున రెడ్డి తండ్రి ఉండే కదా. అప్పుడు నాగార్జున రెడ్డి గారు ఇంకా నేను 75 అంటే అప్పటికి ఆయన చదువు అయిపోయిందో లేదో, ఆయన రిటైర్మెంట్ అంటే చదువుతున్నారేమో, లాయర్ అడ్వకేట్లు వాళ్ళు, అప్పుడు అడ్వకేట్లు అనుకుంటా, ఇద్దరు ఎవరో. సో అందులో పనిచేసేవాడు. ఆ ఇంట్లో ఉండి ప్రతి సంవత్సరము అలా మేము వచ్చి తిరునాళ్ళు మాఘ పౌర్ణమికి వచ్చి తిరునాళ్ళు జరుపుకొని మా గురువును దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. అలా మేము వీరబలికి రావడం జరిగింది. మాకు ఎవ్రీ ఇయర్ తప్పకొస్తాం. ఇంకోటి ఈ జూలై ఆగస్టులో జరిగేది గురు పౌర్ణమి కూడా వస్తాం. గురు పౌర్ణమి ఇప్పుడు 29కి ఉంది. రెండు సార్లు వస్తాయి. ఒకటి పౌర్ణమికి ఆరాధన, గురు పౌర్ణమికి పూజ, సింపుల్ పూజ. ఇక శివరాత్రి అవన్నీ జరుగుతుండే అనుకోండి. జరిగేది ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున. అప్పుడు ఇంకా ఆశ్రమం అప్పటికి మాకు రెడీ కాలే. మామిడి తోటల లోపల చేస్తుంటే అగ్నిగుండంలో మేము అప్పుడు యంగ్ కదా, స్నానం చేయడము, అగ్నిగుండం దుంకడము, అగ్నిగుండానికి నడుచుకుంటూ పోవడము అన్ని. అప్పుడు పెద్ద పెద్ద మహాత్ములు ఉండుండ్రి. అగ్నిగుండంలో ఫస్ట్ మాకని అందరికంటే ముందు దుంకేత ఆయన అతనే అలా ఫస్ట్ స్టెప్ వేయాలి. ఆయన వేషంతో ఉంటాడు. ఒక పెద్ద ఆయన ఉండే చాలా, నిజంగా వీరభద్రుడు లాగానే వచ్చేసేసి అతను దూకగానే మేమందరం ఎంబడి దూకుతుంటిమి. మాకు ప్రతి సంవత్సరం అలా రావడం వల్ల మేము మా ఇంటి పరిస్థితులు మేము అట్లా డెవలప్ అయిపోయినాం. అప్పుడు కొంచెం కష్టం ఉండేవాళ్ళం, చిన్నోళ్ళం. మాకు పైసలు ఎక్కడ కనబడ్డాయి అప్పుడు? ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎప్పుడు 1976 అంటే ఎన్ని ఏళ్ళ కింద? ఇప్పుడు 50 ఏళ్ళ కింద. 50 ఏళ్ళ కింద వాడేది. మేము ఎప్పటి సంది అయితే మా గురువు దగ్గరకు వస్తున్నామో మాకు ఆయన ఆశీర్వాదం ఉంది. మేమందరం పైకి వచ్చాం. మా ఫ్యామిలీ అన్నీ పైకి వస్తున్నాయి. ఆయన నమ్ముకున్నాము, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఎక్కడ మాకు లోటు లేదు. పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇంకేమన్నా కానివ్వండి, ఇంటి సంవత్సరం కానీ, హెల్త్ కానివ్వండి, ఆ నమ్మకం మాకుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తాము, ఆయన పూజ చేసుకుంటాము, మళ్ళీ అందరితో కలిసి అక్కడ కలిసి వస్తాము. మాకు చాలా మర్యాద ఇస్తారు.
మేము ఎడబల్లె కానీ వీరబల్ల వాసులు గడికోట వాసులు ఎవరు కలిసినా మాకు చాలా మంచి మర్యాద ఇస్తారు. అక్కడ ఎంతో సంతోషం అనిపిస్తుంది మా అక్కడికి వస్తే. ఉన్న ఒక వారం 3-4 రోజులు 5-6 రోజులు ఉండి అలా వచ్చేస్తాం. మాకు అక్కడ పరిచయం నరసింహారెడ్డి గారు, మన శంకరెడ్డి గారు పరిచయం అయ్యారు మాకు. శంకరెడ్డి గారి ఫ్యామిలీ పరిచయం అయింది. వాళ్ళతో మేము బంధుత్వం కూడా కలుపుకున్నాం. శంకరెడ్డి గారి బంధుత్వం. మా అక్కడ నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం. మా అమ్మాయిని వాళ్ళకి ఇచ్చాం. చక్కగా బంధుత్వం జరిగింది. రాను మను ఎప్పుడంటే అప్పుడు వస్తూ పోతూ ఉన్నాం. చక్కగా మాకు పుల్లాస రామయ్య, పుల్లాస అచ్చమ్మ ఫేమ్, పుల్లాస రామయ్య అంటే చాలా ఆ ఊర్లో మన జస్టిస్ దగ్గర పనిచేసే వాళ్ళు, చాలా మంచి వాళ్ళ ఇంట్లో మేము బస చేసాం ఫస్ట్. తర్వాత శంకరెడ్డి గారు పరిచయం అయిపోయారు. ఇక అక్కడి నుంచి ఇక్కడ. కానీ ఇప్పటికి కూడా గురుస్వామి యొక్క శావ పుల్లాస అచ్చమ్మ ఇంటి నుంచి బయలుదేరుతుంది. అవును, శంకరెడ్డి గారి ఇంటి నుంచి బయలుదేరదు. అది అక్కడ ఆ విధంగా ప్రోటోకాల్ అట్లా మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందరు పరిచయం అయిపోయారు. మాకు సంతోషం ఉంది. మేము వస్తుంటే ఎంతో ఆనందం మా కాడికి వస్తే. మేమందరం ఆ దేవుని దేవల్ల, గురుస్వామి దేవల్ల బాగుపడ్డాము. ఫ్యామిలీస్ అన్ని బాగుపడ్డవి. అందరు హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎక్కడెక్కడో జరుపుకుందాం. మేమందరం మంచిగా ఉన్నాం కాబట్టి మేము తప్పక ప్రతి సంవత్సరం వస్తుంటే పోతుంటాం. అది శంకరెడ్డి గారి భార్య వచ్చేసి మా అమ్మమ్మకు సిస్టర్ అవుతారు. అమ్మ ఎంత మర్యాద ఆమె. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అనగానే మా బస్సు ఇప్పుడైతే నడుచుకుంటూ పోయి కొన్ని ఏళ్ళు నడుచుకుంటూ పోయిన తర్వాత బస్సు వేసిండ్రు. హైదరాబాద్ వస్తున్నాయి. ఆ బస్సు గురించి వెయిట్ చేస్తుండే బయట. అంత ఇల్లు అంతా సెట్ చేసి పెట్టేస్తుండే. అందరు మా ఇంట్లో ఎంతమంది. నిజంగా ఆమెకి ఇష్టం చాలా. అందరు రావాలి, ఇంట్లో ఉండాలి, వండుకోవాలి, తినాలి, బాగా పెట్టాలి అని ఎంత ప్రేమ. ఆమె చాలా బాగా చూస్తారు వాళ్ళు. ఇక తర్వాత మెల్లమెల్లగా ఆ మామిడి చెట్ల కింద మనము ఆరాధన కార్యం తిరునాళ్ళు జరుపుకుంటూ మా అక్కులమ్మ స్వామి అని ఒక ఆమె ఉండే. అక్కులమ్మ స్వామి అంటే స్వామి బిడ్డ, ఆమె గురుస్వామి బిడ్డ. ఆమె అక్కడనే గురుస్వామి ఆయన పంచలింగాలకు వెళ్ళిపోయి ఆయన శరీరం వదిలిపెట్టిండు. ఆమె మాత్రము ఆడ కింద ఆ పంచలింగాల కోన కింద వాగు పక్కకు ఓ చిన్న రూమ్లో ఉంటూ ఆమె అట్లా అలాగనే బతుకుతుంది. ఇప్పుడు మీకు గురుస్వామి గురించి నేను ఒక విషయం చెప్తా, చాలా ఇంపార్టెంట్ ఇది. మా గురువు ఏమి అన్నాం. మా గురువు అయితే మేము లాస్ట్లో రాలేకపోయినాము. ఆయన శరీరం వదిలినాక తెలిసిందాక వచ్చాము. కానీ శరీరం వదిలే మొదలు ఏం జరిగిందని ఎంతమంది ఏమి చెప్పారు అంత చెప్పారు. ఆయన కొంచెము దగ్ధయోగం అంట. ఇక్కడ కట్ ఉంటుండే, కట్. ఆయన బీడి తాగుతుండే, ఇక్కడ నుంచి పొగ వస్తుండే. బీడి తాగితే పొగ వస్తుంది. ఇక్కడ నుంచి పొగ వచ్చే మనిషి బతుకుతాడు? ఎవరన్నా బతుకుతాడు? అది దగ్ధయోగం కూడా చూపించినట్టు అచ్చమ్మ గారు పెద్ద వాళ్ళందరూ చూసిండాడు పోయి మీద ఇట్లా పెట్టుకొని మాట్లాడుతున్నాడంట. అట్లా ఎన్నో కొన్ని మహత్యాలు చూపించారు. అక్కడ ఉన్న మహత్యాలు చూపించాడు చాలా. అక్కడ ఉన్న వాళ్ళకు అందరూ ఎక్కడ చూపించాడు మహత్యాలు? పైన పంచలింగాల కోనల పైకి ఎక్కాలి. గవిలో ఓయేమో అది ఎంత దూరం ఉందంటే అప్పటికి కూడా అచ్చమ్మ గారు ముసలామె. ఆయన ఆమె పాలు మేక పాలు తీసుకొని పోతున్నాడు స్వామి దగ్గరికి. అట్లా ఎంతోమంది ఎంత జనం అండి. అయితే ఏదైతే అతనిగా నేను నా శవాన్ని నేను వదిలిపెట్టాలి, నేను దయచేసి నా సమయం ఆసన్నం అయిపోయింది, నేను ఉండలేనిగా అయిపోయింది నాది. ప్రతి మానవుడు వదిలిపెట్టి పోవాల్సిందే. కాబట్టి మీరందరూ వచ్చారు, సంతోషం నాకు. ఇక మీరు దయచేసి అందరూ వెళ్ళిపోండి. నేను గవిలోకి వెళ్ళిపోతున్నా. ఇంకా మళ్ళీ బయటికి రానిగా. నేను గవిలోకి వెళ్ళిపోతున్నా, బయటికి రాను. నా సమయం ఆసనం అయిపోయింది కాబట్టి నేను పోయి పడుకుంటాను. సమాధి నాది అంతే.
చెప్పి చెప్పి మరీ పోయాడు అందరికీ. సామాన్యంగా మానవునికి అంత పవర్ కావాలంటే అతని యొక్క టైం ఆసన్నమైందని చెప్పి మరీ పోయి లోపల పోయి కూర్చున్నాడంటే పడుకున్నాడంటే ఎంత పవర్ ఉండాలి. అది గురువు అంటే. అటువంటి వాళ్ళు అంటే జిన్న సమాధే, కానీ పర్మిషన్ ఇవ్వకపోతే అలా చేశాడంట. పర్మిషన్ అడిగిందంట ఎవరు ఎమ్మెల్యేలను అక్కడ చెట్టిపల్లి గ్రామంలో. లేదు స్వామి పర్మిషన్ లేదు ఇప్పుడు అంటే ఇది వెతుక్కున్నాడు. నాకు 74లో వచ్చాడు ఇడికి, 74 లాస్ట్కి ఆయన ఇక్కడ వచ్చాడు. వచ్చి ఆయన స్వామి దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, మీ పేరు సంజీవరెడ్డి గారు కదా, సంజీవరెడ్డి స్వాములు స్వాములు కంపల్సరీ వెనక ఎవరైనా కానీ రమేష్ స్వాములు అది ఆయన పిలుపు. స్వామి ఆయనకి ఏం కావాలో సేవ చేస్తుంటే నేను నీకు ఉపదేశం ఇస్తా. నాకేం ఉపదేశం నాకేం తెలుసు స్వామి, నేను నీకు ఉపదేశం ఇస్తాను ఆయన, నీకు తీసుకో నువ్వు, ఇక మళ్ళీ ఎవరికి ఇయ్యను రానిక నేను అని నాకు ఉపదేశం ఇచ్చి 74 ఉపదేశం ఇచ్చేసాను. మళ్ళీ హైదరాబాద్కి రాలా ఇంకా అప్పుడు చెప్తేనండి 74 ఉపదేశం ఇచ్చి నేను రానిక హైదరాబాద్కు. ఏం స్వామి అలా అంటే, లేదు నాయన ఇక నేను కొండగూడలు ఎక్కిపోతున్నా. కొండగూడలు ఎందుకు పోతావు స్వామి, నేను వేసిన క్వశ్చన్. కొండగూడలలో పోతే స్వామి పులులు అవి ఉంటాయి కదా, ఆ పులులు మమ్మల్ని ఏం చేస్తాయి నా స్వాములు అంటే అలా మాటలు అలా అన్నాడు. రాలేదు. మేము ఆ మాటలు రివ్యూ చేసుకున్నాం. అరే స్వామి చెప్పినప్పుడు కొండగూడలు పోతా అని ఇదేనేమో, ఓహో ఎప్పుడో ప్లాన్ చేసుకుని పెట్టుకున్నట్టున్నాడు. కొండగూడలకు పోయిండు, అక్కడ ప్రాణం అక్కడ శరీరం వదిలాడు. ఎంతో సంతోషం. అంటే ఇటువంటి స్వామి ఉండడం మా అదృష్టం, మా గురువు కావడం అదృష్టం అని. కాబట్టి మేము ఆయన గురువుకు నమ్ముతాం, చక్కగా వస్తాం. అలా వస్తూ 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 ఇప్పుడున్న ఎడబల్లిలో అక్కులమ్మ స్వామి గారు ఒక చిన్న ప్లేస్ చూసి, ఆ వాగు పక్కకు చిన్న ప్లేస్ చూసి, ఆ ప్లేస్ అంతా ఒక్కటి మాండవి నది ఒడ్డున, మాండవి నది, అది మాండవి నది ఒడ్డున పక్కకు అక్కులమ్మ స్వామి గారు ఎన్నో రోజులు నివసించి కింద ఏదో చిన్న గుడిసేసుకొని మెల్లగా ఆ ఒడ్డున ఈ ఒక ఆశ్రమాన్ని ఆమె రాయి టీ దాక్కుంటా ఒక్కొక్క రాయి తీసుకుంటూ మీదకి అంత క్లీన్ చేసి మాకు అప్పచెప్పింది. గవిలో కాదు, ఒడ్డున పక్కకు ఆశ్రమం. అప్పుడు వాళ్ళ చుట్టాలు అన్నారు, అంటే స్వామి మనమన అందరూ వచ్చి దాన్ని ఆశ్రమంగా గురుస్వామిని స్థాపించామాట మేము. గురుస్వామిని మా నాన్నగారు కాశీకి వెళ్ళి శివుని యొక్క మన లింగాన్ని ఒక గంపల ఒక వరిగడ్డిలో పెట్టి ఆడికెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చాడు. మా నాన్న కాశీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఆ లింగాన్ని తీసుకుపోయి ఆడ ప్రతిష్ఠ చేసిండు. కొనుకొచ్చినప్పుడు మోసుకొని వచ్చి తీసుకుపోయి ప్రతిష్ఠ చేసిండు. మా అమ్మగారు ఒక నాగుబాము మీద నాగుబాము అది కూడా ఇత్తడి పెట్టింది. ఒక గుడి కట్టాం మా నాన్నగారు ఒక గుడి కట్టింది, శివాలయం. అంటే జరుగుతుంది మంచిగా శివుని పూజ. పక్కకు మేమందరం కలిసి ఏం చేసామంటే, మా కింద తమ్ముడు ఉంటాడు, మా నిరంజన్ అని, గురుస్వామిని స్టాచ్యూ తయారు చేసిండు, ఆయన పెట్టిండు. ఇంకొక రామదాస్ స్వామి ఉన్నాడు, ఆయనకు రామదాసు గారి తమ్ముని కొడుకు ఆయన స్టాచ్యూ తయారు చేసిండు. ఇంకొక ఆమె అక్రమ స్వామి చనిపోయింది అడిగా, ఆమె స్టాచ్యూ పెట్టి ఇప్పుడు ఆ పూజలు జరుగుతున్నవి. మేమందరం కూడా ఆశ్రమానికి వస్తూ అక్కడ పెద్ద హాల్ రూములు కట్టుకున్నాము, అటాచ్డ్ బాత్రూమ్లు. అందరం ఎంతమంది వచ్చినా కానీ అక్కడ ఉండే సౌకర్యం ఉంది. చక్కగా ఎవరెవరు వస్తుంటారు, కూర్చుంటారు, పోతారు. ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాము, అన్ని చేస్తాం మేము, మా యొక్క ఫ్యామిలీస్ అన్ని వచ్చి అలా వస్తున్నాం పోతున్నాం. ఇప్పుడు కూడా వస్తూ పోతున్నాం మేము. ఇంతవరకు ఎటువంటి ట్రస్ట్ కూడా రిజిస్టర్ చేయకుండా, ఎటువంటి కమర్షియల్ కాకుండా ఆశ్రమం కమర్షియల్ అవుతుంది. మనం ట్రస్ట్ రిజిస్టర్ చేసి హుండీలు పెట్టి అవన్నీ పెడితే కమర్షియల్ అయిపోతుంది. అటువంటిది ఏమీ లేదు ఇంతవరకు. ఓన్లీ ప్రేమ భావము,
ధర్మం మీద నడుస్తుంది. అంతా అసలు ఏముండదు. మీరు పోవచ్చు ప్రశాంతంగా, మీరు కడతా అంటే కట్టుకోవచ్చు, ఉండొచ్చు. మా ఆరాధన కార్యక్రమం తిరునాళ్ళకి వచ్చేసి ఉండేసి అందరు వెళ్ళిపోతుంది. మీరు రండి ఎప్పుడన్నా, మీరు పక్కకి ఉంటారు కాబట్టి రండి, చూపిస్తాము ఎట్లా కట్టాము, ఎన్ని రూములు కట్టాము, ఎన్ని బాత్రూమ్లు ఉన్నవి. ఎవరు వచ్చినా ఎవరికి ఎటువంటి అసౌకర్యం ఉండదు, చక్కగా ఉంటుంది. మేము అందుకు కొంచెం హ్యాపీగా వస్తాం. ఒక పిక్నిక్ స్పాట్, ఎట్ ది సేమ్ టైం దైవత్వం, మరి మర్యాద చాలా మంచి అనిపిస్తుంది మా కాడికి వస్తే. రామాలయం కూడా సార్ జస్టిస్ గారు కట్టారు, అక్కడ దర్శనం చేసుకుంటాం. రామాలయాన్ని కూడా ఎడపల్లిలా మంచి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నేను చెప్తున్నాను కదా, ఫ్రెష్ ఎయిర్, పొల్యూషన్ ఫ్రీ, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. నన్ను వీడు నేను దాని మీద డాక్యుమెంటరీ తీయాల్సిందే. దేని మీద సార్? మొత్తం ఇప్పటి వరకు వాడు పోయిన సంవత్సరం దసరా అప్పుడు నేను చేయాలా, వీడు చేసిన అసహ్యానికి, గారుడు చేసిన అసహ్యానికి నేను వాటి జోలికే పోలేకపోయినాను. మొత్తం డ్రోన్ షాట్స్ ఏంది అదంతా చేయడానికి మీతో కూడా ఆ రోజే చేయాలి నేను ఇంటర్వ్యూ. వీడు చేసిన అసహ్యం పనులకి చేయవలసి ఉండే, ఇంత డిలే అయిపోయింది. మనము చాలా మీరు ముందే ఇవన్నీ చేసి ఉంటే అసలు ఆడ ఎక్కడ ఉంటుండే, ఎప్పుడే వెళ్ళిపోతుండే ఆడికి వెళ్ళి అన్ని చెప్పేస్తుంది మొత్తం. అంత తయారు చేయాలి. ఇది మీరు చెప్పిన కందుకూరి గురుస్వామి వారిది, వారి శిష్యులు మీరు, ఇది ఆ స్టోరీ. ఇంకా మన గోస్వామి దగ్గరికి వద్దాం, రండి.